మీ పేరు? నా పేరు వరుదిని సార్. వరుదిని గారు, పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకాల రమేష్ బాబు గారు గెలుస్తున్నారు కదా, దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? పంచకల్ల రమేష్ గారు ఇప్పుడు కొత్తగా ఎవరికి పరిచయం చేసుకోలేని వ్యక్తి అండి. ఎందుకంటే అతను గతంలో అందరికీ చేశారు. పెందుర్తి నియోజకవర్గంకి ఎంత చేశారు, ఏం చేశారు అన్నది జనాలకి తెలుసు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ అభివృద్ధి అనేది ఇప్పుడు ప్రతి ఇంటికి క్యాంపెయినింగ్కి వెళ్తే వాళ్ళు చెప్పే మాట ఒకటేనండి, సార్ మీ హయాంలో ఈ రోడ్డు వేసారండి, ఈ రోడ్డు ఈరోజు గుంతలైపోయి పొరలు పోయి ఆల్రెడీ మీరేసింది ఇప్పుడు వచ్చింది లేయర్ అని చెప్తున్నారు. అలాగే భవనాలు ఆయన కట్టిన ఉన్నాయి, అవి కూడా శిథిలావస్థకు వచ్చి మళ్ళీ సార్ మీ హయాంకి వచ్చాక మాకు అది చేసి పెట్టాలని చెప్తున్నారు. ఇలా ఏంటంటే పంచకల్ల రమేష్ గారు ఎక్కడి నుంచో వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఎవరు కూడా పరిచయం చేయవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. సో ఈసారి ఉన్న ఎలక్షన్లో కూడా సార్ మంచి భారీ మెజారిటీతో గెలుస్తారు. ఆయనకి మంచి స్థాయిలో ఆయన అనుకున్నారు 1,00,000కి పైగా నాకు ఓట్లు రావాలి అనుకున్న స్థాయికి ఆయన ఓట్లు వస్తాయి. ఆయన అనుకున్నట్లుగా మంచి స్థాయిలో ఆయన ముందుకి ఇంకా ఎమ్మెల్యే పదవే కాకుండా ఇంకా ముందుకి సార్ వెళ్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే ఇప్పుడు ప్రస్తుతం రీడింగ్ పార్టీలో ఉన్న అన్నంరెడ్డి అదీప్ రాజు గారు వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ఉన్నారు కదండి, అతని నియోజకవర్గంలో ఎటువంటి మంచి చేయలేదు, అభివృద్ధి అనేది పథకాలు అనేవి జరిగేవి కానీ అభివృద్ధి జరగలేదని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల మాటలు. ఇప్పుడు పంచకాల రమేష్ బాబు గారు వస్తే ప్రజలందరికీ మంచి జరిగి అభివృద్ధి జరుగుతుందని మీరు ఏమైనా ఆశిస్తున్నారా? తప్పనిసరిగా నేను ఆశించేది కాదండి, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రతి వాళ్ళు ఆలోచించే మాటే, ఆలోచన కాదు ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే గతంలో హయాంలో వచ్చినప్పుడు ఇక్కడ ఎంత జరిగింది, ఎంత మనకి ఇక్కడ అభివృద్ధి ఉన్నది, ఎంత అభివృద్ధి లేదన్నది వాళ్ళే చూశారు. ఇప్పుడు వాళ్ళు చూడబోతున్నారు. ఆల్రెడీ ఈ పంచకల్ల రమేష్ గారు గతంలో వచ్చినప్పుడు ఎంత చేశారనేది చూశారు కాబట్టి ఇక నుంచి వాళ్ళు చూస్తారు, ఇంకా బాగుంటుంది. పంచకల్ల రమేష్ గారి హయాంలో మన నియోజకవర్గం అంతా మనం బాగు చేసుకుంటాం. పంచకల్ల రమేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే ఇక్కడున్న రాజకీయ కార్యక్రమంలోని అదీప్ రాజు గారు లోకల్ బాయ్ అంటున్నారు, పంచకాల రమేష్ గారు ఇక్కడ నాన్ లోకల్ అంటున్నారు కదా, దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జనాలు దాన్ని ఎలా తీసుకుంటారు, ఎలాగా ఈ ఎలక్షన్స్లో ఇప్పుడు రాణిస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఫస్టే చెప్పాను, ఏం చెప్పానంటే పంచకల్ల రమేష్ గారికి మనం ఇక్కడ పరిచయం చేయాల్సిన లేదు. ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీలో మన పెందుర్తి నియోజకవర్గంలో ఆయన రోడ్లు భవనాలు అన్ని నిర్మించిన ఉన్నాయి కదా, అవి శిథిలావస్థకు వచ్చి అవి సాక్ష్యాలు ఆయన ఇక్కడ అతనా కాదా అన్నది. కాబట్టి ఆయన ఇక్కడ అతను కాదు అని ఎవరు చెప్పడానికి లేదు. లోకలా నాన్ లోకలా కాదండి, పని చేసేవాడు నాయకుడు అవ్వాలి, ప్రజల కష్టం తెలుసుకున్నవాడే నాయకుడు అవుతాడు. సో ఏంటంటే ఇక్కడ మనం ఎవరిని కూడా ఇక్కడ పంచకల్ల రమేష్ గారిని ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ జనాలకి తెలుసు. సో ఏంటంటే ఆయన ప్రూవ్ చేసుకున్న పనేం లేదు, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. సార్ గెలకముందే మేము గెలిచారని మీ ఎమ్మెల్యేగా పిలుచుకుంటాం. ఇంకా ఇప్పుడు ఇక్కడ బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ పెట్టడం వల్ల అత్యంత మెజారిటీతో పంచకాల రమేష్ బాబు గారు గెలుస్తారు. అలాగే ఇక్కడ నుంచి మన పెందుర్తి నియోజకవర్గంలో నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పి అందరూ అంటున్నారు కదా, ఇక్కడ ఆ యొక్క సభ మీద మీ యొక్క అభిప్రాయం? సార్ వచ్చారని కాదండి, ఆయన వచ్చినా రాకపోయినా ఆయన అధినేత, ఆయన ఎక్కడున్నా మేము పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా ఈ నియోజకవర్గానికి వచ్చినా రాకపోయినా జనాలు ఆమోదిస్తారు. తప్పనిసరిగా రమేష్ గారు అనుకున్న మెజారిటీ కంటే ఎక్కువగానే గెలుస్తారు, దీంట్లో ఎటువంటి డోకా లేదండి. తప్పనిసరిగా మళ్ళీ మనందరం పంచకల్ల రమేష్ గారి నాయకత్వంలో తిరుగుతాం, ఇక్కడే ఉంటాం. అలాగే ఏంటంటారు, సీట్లకు రావడానికి అధికారంలో రావడానికి ఇక్కడున్న పంచగ్రామ భూముల సమస్యలన్నీ తీరుస్తారని చెప్పి మాట ఇచ్చారు, అవి ఏవీ తీర్చలేదు. ఇప్పుడు పంచకాల రమేష్ బాబు గారు వస్తే ఆ భూ సమస్యలన్నీ తీరుస్తారా? ప్రజలందరూ కోరుకుంటున్నారు కదా. తీరుస్తారండి, ఆయన శక్తి మేరకు చేస్తారు. ముందుగా అక్కడ ఉన్న సమస్య ఏంటి అనేది అతను పరిష్కరిస్తారు. ఇప్పుడు ఎందుకు అవ్వలేదు అనేది కూడా ఆయన అబ్జర్వేషన్ తీసుకుంటారు. ఆల్రెడీ సార్ నోటిఫికేషన్లోకి వెళ్ళింది, ఆయన చూసి ఫస్ట్ ఇది ఏంటి ఎందుకు కాలేదని కనుక్కొని పాజిబిలిటీ ఉంటే ఆయన చేయడానికి ప్రయత్నిస్తారు. తప్పనిసరిగా ఆమె అవకాశం మేరకు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అండి మీ పేరు? నా పేరు హర్షవల్లి బాబు అండి. హర్షవల్లి గారు, ఇక్కడ పెందుర్తి నియోజకవర్గంలో పంచకాల రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు కదా, అతని విజయం ఇక్కడ ఖాయమవుతుందని అనుకుంటున్నారు? సూపర్ గెలుస్తారండి, మినిమం 30,000 మెజార్టీతో డెఫినెట్ గెలుస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ అందరికి తెలిపరిచారు కదా, చాలా మందికి తెలిసిన ఆయన అంత మంచి చేశారు. ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా ఆయన పవనాన్ని ఫ్యామిలీతో అందరితో బాగా పరిచయం ఉన్నాడు. డెఫినెట్ గెలుస్తారు బాబు, ఫుల్ మెజార్టీ మాత్రం వస్తుంది ఆయనకి. అంటే ఇప్పుడు అన్నంరెడ్డి అదీప్ రాజు గారు ఇక్కడ అపోజిషన్ పార్టీలు ఉన్నారు కదండి, అదీప్ రాజు గారు ఇక్కడ భూ సమస్యలన్నీ తీరుస్తారు, పంచగ్రామాలు ఉన్నాయి, చాలా గ్రామాలు భూ సమస్యలు తీరుస్తానని చెప్పి అతను మాట ఇచ్చారు కదా, అది నెరవేర్చలేదు. ఇప్పుడు పంచకాల రమేష్ బాబు గారు వస్తే ఒక భూ సమస్యలు తీరుస్తారని మీరు ఏమంటారు? పంచకాల రమేష్ బాబు గారు డెఫినెట్గా కాదండి, పేదవాళ్ళకి న్యాయం చేయడానికే పవనాన్ని పార్టీలోనే అందరూ పనిచేస్తారండి. డెఫినెట్గా పేదవాళ్ళ భూముల కోసం కానీ వాళ్ళకున్న సమస్యల కోసం కానీ డెఫినెట్గా పంచకాల బాబు గారు పనిచేస్తారు అనుకుంటున్నానండి. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బహిరంగ
బహిరంగ సభ పెట్టడం వల్ల ఇక్కడ జనసేన పార్టీ అనేది అత్యంత మెజారిటీతో గెలుస్తుంది అంటున్నారు. మరి మీ ఒక మాటలు ఏమంటే డెఫినెట్ గా అండి పెట్టపురం మా నాన్న వస్తున్నాడు కదండి బాబు, చిరంజీవి అని వస్తున్నాడు. ఒక చిరంజీవి అని పెట్టపురం వస్తే చూడు మన స్టేట్ అంత ఊగిపోద్ది. అలా డెఫినెట్ గా ఊగుతుంది. ఎందుకంటే పవన్ అని ఒక్కడు వస్తేనే ప్రపంచము, చిరంజీవి అని వస్తే మా స్టేట్ ఎంతగా మారిపోతుంది. చూడు ఒక 5వ తారీఖు వరకు ఆగు, 5వ తారీఖు వరకు పూర్తి మారిపోతుంది. మన గ్రాఫ్ పెరిగిపోతావు కదా చూద్దు కానీ అప్పుడు నువ్వు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే విజయం అనేది ఖాయం అంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పెట్టపోరులో పోటీ చేస్తున్నారు. దాని మీద మీకు అభిప్రాయం ఏంటంటే అతను ఎమ్మెల్యేకి అక్కడ పోటీ చేసి పార్లమెంట్లో అడుగు పెడతారంటారా? డెఫినెట్ గా గెలుస్తారు బాబు. ఎంత మెజార్టీ 1,00,000 మెజార్టీ వస్తుంది. ఆ గీత కంటే వెళ్ళిపోతామంటుంది కానీ పార్టీ వాళ్ళు బాగోదు కదా. ఎప్పటి నుంచి ఉన్నావు అక్కడ నువ్వు వెళ్ళిపోదు మన పార్టీ పరిపోద్దని ఉంచారు. ఎప్పటి నుంచి గీతకి వెళ్ళిపోతామని చూస్తుంది. ఎందుకంటే పవన్ అని దగ్గర ఆవిడ కూడా ప్రజారాజ్యంలో ఉన్నది కదా ఇంతకుముందు. పాపం వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం ఉన్నవిడ ఎలాగ డిపాజిట్లు పోయి పరుగు పోగొట్టుకున్న కదా ముందు వెళ్ళిపోతామని చూస్తుంటే మరి పార్టీ వాళ్ళు ఊరుకుంటాడు బాబు. నామినేషన్ వేసింది కదా, నామినేషన్ ఉపసంహరించుకుంటానని అంటుందట అందరితోనే. కానీ వద్దుకుంటూ మన పార్టీ పరిపోద్ది, పవన్ కళ్యాణ్ ముందు పోయినా పర్వాలేదు అని అంటారు. అలా అందరూ అందుకే ఆగింది, ఇంకెట్లేదు. సరే అయితే పంచకల్ రమేష్ బాబు ఇక్కడ విజయం సాధించి జనాలందరికీ మంచి జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీ మాటలు కాదండి, ఈ పరిపాలన చూస్తుంటే ఎవరికైనా పిచ్చెక్కిపోతుంది కదండి. ఈ పరిపాలన పారదోలడానికి ఎంతమంది కాదు ముగ్గురు కలిస్తే కానీ వీళ్ళు పారదోలలేకపోతున్నారు. కాబట్టి ప్రజలకు మంచి చేయడానికే వస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి మనకు రాజధాని తెచ్చిందండి. 10 సంవత్సరాల నుంచి రాజధాని లేదు మనకి. కాదు పోలవరం తెస్తానంత తెచ్చిందా? ఏటీ తేలేదు. ప్రజలు అప్పుపాలు చేసింది. పథకాలు ఇచ్చాం, ఇవి ఇచ్చాం, అవి ఇచ్చాం అంటారు కానీ ప్రజలకు పనికొచ్చే పని ఏదైనా చేసింది. నిరుద్యోగ సమస్య పెంచింది. మన విశాఖపట్నం చూస్తే రౌడీలకి, గోండాలకి, కబ్జాకారులకి అందరికీ అడ్డగా అయిపోయింది. అంతేనా? ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ మాఫియాకి అన్నిటికీ అడ్డ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ మార్పు తేడానికే వీళ్ళందరూ ప్రయత్నిస్తారు. ఎంతమంది 3 కూటమి కలిస్తే కానీ కాదు నరకాసుల్ని మైసాసుల్ని మర్దించడానికి ఈ కూటమంది పనిచేస్తాను కానీ మన పార్టీ గెలిచేటట్లేదు. అందుకనే పవన్ అని తక్కువ సీట్లు ఇచ్చిన పవన్ అని ఎందుకు బాబు ఒప్పుకున్నాడు? ఎక్కడ తగ్గాలని తెలిసినోడే నెగ్గుతాడు ఎప్పుడైనా సరే. చూడండి ఎక్కడ తగ్గాడు. ఎప్పుడు కాదు బాబు మనకి 21 సీట్లు లేడు బాబు, మరీ ఘోరం. కాకపోతే ఒక టైంలో మన ప్రపంచం నెలకొంది. ఆ ప్రపంచం చూసుకుంటే మనకి మినిమం 40-60 సీట్లు ఇవ్వాలి. అంతేనా? అన్ని సీట్లు ఇవ్వాల్సినవి మా 21 సీట్లు కూడా ఒప్పుకొని 3 పార్టీలు కలిసి ఇంతమంది కలిస్తే కానీ మన రాష్ట్రంలో మన పరిపాలన అవ్వదు. మన చీల్చడానికి ట్రై చేస్తున్నారని ఆయన పాపం తగ్గాడు. కాబట్టి ఎక్కడ తగ్గాడో తెలిసినాడు నెగ్గుతాడు డెఫినెట్గా. మన ప్రపంచం అంటే చూపెత్తారు. ఒకని వచ్చాడు, ఒకని వస్తే నెలగూపుంది. రెండని పెద్దని దిగుతాడు చూడండి. అప్పుడు అసలు సంగతి చూద్దరు కానీ స్టేట్ మొత్తం కదులుతా చూడండి. అప్పుడు కాదు అన్నయ్య మజాక ఏటి 5వ తరగతి ఆగండి మన గ్రాఫ్ ఎలా పెరుగుతుంది చూద్దరు కానీ. గాడ్ ఫాదర్ దిగుతున్నాడు రంగంలోకి, తగ్గేదే లేదు అసలు. చిరంజీవి గారు రావడం వల్ల ప్రచారం పెరిగితే జనాలందరిలో మార్పు వస్తుంది. మార్పు వచ్చి ప్రచారం పెరిగి గాడ్ ఫాదర్ అడుగు పెట్టాడంటే భూమి దద్దరిల్లిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ కొండంత ధైర్యం వచ్చినట్టే. వర్మ గారు ఇక్కడ పంచకాల రమేష్ బాబు గారు పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అతను విజయం సాధిస్తారు అనుకుంటున్నారా? పక్క అందులో తిరగలేదు. ఎందుకంటే నేను చిన్న విషయం చెప్తాను ఆలోచించండి, ఇంక వీళ్ళకి తెలియదేమో. ఎన్టీ రామారావు గారు 32 సంవత్సరాలు అయింది రాజకీయం వచ్చి, తెలుగుదేశం పార్టీ పెట్టారు. అతను లెక్కలుగా ఈరోజు రాష్ట్రం కోసం ఇతను ఇంత బాధపడుతుండ తెలుసా మీకు ఆ విషయం? నిజం చెప్తున్నా, నిజాయితీగా నేను డబ్బుల కోసం కాదు, ఒక దేనికోసం ఆశించలేదు. ఓ మంచితనంగా 10 మంది బాగుపడాలా ఆలోచించి మనిషి వ్యక్తి ఉన్నట్టు చెప్పు. అలాగదు ఆ వయసు ఎలా ఉన్నారు చెప్పు. నువ్వు ఒకసారి చెప్పు. నువ్వు చదువుకున్నావు కదా, మీడియా కదా, ఒకసారి చెప్పు విషయం ఏంటన్నది. కుర్రోలు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ దిగిపోయి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అంటున్నారా? నేను ఒక విషయం చెప్తాను గురు. జనసేన పార్టీ వచ్చేద్దా, టీడీపీ పార్టీ వచ్చేద్దా, వైసీపీ పార్టీ వచ్చేద్దా నేను విమర్శించడం కాదు. జనాలకి తెలుసుకున్న వాళ్ళైతే నీతిగా ఎవడ కష్టపడితే ఆడికి ఓటేస్తాడు. అవునా కదా? 130+ సీట్లు 145 సీట్లు డెఫినెట్ గా వస్తాయి బాబు. ఎన్ని సర్వేలు చెప్తున్నాయి మన కూటమి సభ్యులందరూ విజయం గెలుస్తారు. ఎందుకు ప్రజలు ఆలోచించండి. మేము కాదు ఎవరు 500 ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారు, 2000 ఇస్తున్నారు, వాళ్ళు కోట్లు వేయడం కాదు. కూటమి సభ్యులు కోటేయండి. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మారాలంటే మీరు రాష్ట్రంలో ఎంతమంది ఎందుకండి మేధావులందరూ పిచ్చోళ్ళకి రోడ్లకి పవనాన్ని చెప్పానండి. సినిమాలు చేసుకుంటే రోజు ₹1 సంపాదించవలసినాడు. మన దగ్గర వచ్చి పాప ఎండల్లో ఏడు బాబు సెమట్లకి పోయి ఒరుస్తాడు. పోలీసు వాళ్ళకి కూడా అదే పని. బందోబస్తులకి ఈటికాటికి అన్ని పాప మాలికి పని. అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఎందుకు పనిచేస్తున్నాయి కాదు, మన రాష్ట్రాన్ని మార్చాలని. మన రాష్ట్రాన్ని వ్యవస్థలు పనికి మళ్ళకి, గోండాలకి, కబ్జాదాలకి సలాములు కొట్టడానికి లేవండి. వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి? పనికొచ్చిన వాళ్ళు పక్కన పనిచేయడానికి ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నీ పనిచేయడానికి ఎంతమంది పనిచేస్తున్నారు కానీ పని ఎంత అంటే రాష్ట్రం అంతా అడ్డా దేనికి అయిపోయిందండి?
ఎక్కడ చూస్తున్నా గంజాయి మాఫియాలు, రోడ్డు కబ్జాలు, ఏ కొండలు చూసినా చేసేస్తున్నారు. ఇది తప్పు కదండి. ఈ రాష్ట్రాన్ని మార్చడానికి ఎంతమంది ముగ్గురు కలిస్తే కానీ మన రాష్ట్రాన్ని మార్చలేకపోతున్నారు. అప్పటికే భయపడుతున్నారు. ఎవరికంటే భయపడాలి? ప్రజలు మనం ఆలోచించాలి. 500 తీసుకుని ఈరోజు ఎవరికి నువ్వు ఓటేస్తున్నావు? ఆడికి అర్హత ఉందా లేదా ఆలోచించి నువ్వు ఓటు వేయాలి. కానీ ఎవడ పడతాడికి 500 ఇచ్చారు లేకపోతే క్వార్టర్ ఇచ్చారు నువ్వు గుద్దడం కాదు. నువ్వు గుద్దవలసిన కరెక్ట్ అయిన క్యాండిడేట్కి నువ్వు గుద్దు. ఫ్యూచర్ రేపు నీకు, నీ పిల్లలకి, నీ భవిష్యత్తుకి బాగుంటుందని నువ్వు ఆలోచించుకో. అంతేగాని ఎవడు పడతాడు గుద్దకో. ముందు గుద్దాల్సింది, ముందు మారాల్సింది ఓటర్ అయ్యా, ఎవరో కాదు. డబ్బులు ఇస్తే ఈరోజు డబ్బులు తీసుకుంటే మనం అమ్ముడిపోయాం కదా ఓటుకి. నువ్వు 500గా 1000 ఎందుకు అమ్ముడిపోవాలి? ఈ రాష్ట్రం నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు కాదండి, 20 సంవత్సరాలు అవ్వదు మనకి. మన అప్పు తీర్చడానికి, వడ్డీ కట్టడానికి మనకి చాలదు. ఎవరికంటే పని లేదు? పవన్ కళ్యాణానికి పని లేదా? లేకపోతే చంద్రబాబు నాయుడికి పని లేదా? రోడ్లకి ఎందుకండి? రష్ తీసుకోవచ్చు కదండి. రాజకీయ సన్యాసం చేసి వాళ్ళందరూ హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. ఆయన హ్యాపీగా పిల్లలతోనే హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా. పవన్ అని హ్యాపీగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు కదా. మీ ప్రజల కోసం పాటు పడతారు. వాళ్ళకి ఏం పని అండి? చెప్పండి ఒక విషయం. వాటర్ మహాశయులు ఒక్కొక్కరు ఆలోచించుకోండి. మీకు ఎవరికైతే, ఏ వ్యక్తికైతే తక్కువ సీట్లు తీసుకున్న పవన్ అన్నయ్య ఎందుకు తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఈ రోజు పవన్ అన్నయ్య పార్టీ కోసం పనిచేస్తున్నారు. కాబట్టి పార్టీలో చాలా మంది చాలా మంది సభ్యులు కూడా ఆయన వ్యతిరేకించినప్పటికీ కూడా పార్టీ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకుని ఆయన పార్టీ నిర్ణయం తీసుకున్నారండి. దయచేసి ప్రజలందరూ కూడా మంచి ఆలోచించుకుని కరెక్ట్ అయిన వ్యక్తి కోటారని సందర్భంగా నేను కోరుకుంటున్నానండి. నా పేరు రామలక్ష్మి అండి. ఏంటి ఇక్కడ పంచకాల రమేష్ బాబు గారు పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నారు కదండి. దానివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బహిరంగ సభ పెట్టడం వల్ల అతనికి గెలుపు అనేది ఖాయమవుతుందా అవదనుకుంటున్నారు? అవుతుందండి, తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళ అభివృద్ధి అన్నది అయితే ఏమీ జరగలేదు. రాష్ట్ర శ్రేయస్సు కోసం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా పొద్దు పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ప్రతి ఒక్కరూ ఈసారి కూటమిని గెలిపించాలనే చూస్తున్నారు. ఇక్కడ అదీప్ రాజ్ గారు పోటీ చేస్తున్నారు కదా వైఎస్ఆర్సీపీ నుంచి పంచకాల రమేష్ బాబు గారికి ఆపోజిట్ గా. మరి దాని విజయం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటండి? నేనైతే గెలవరని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన గెలిచిన 5 ఏళ్ళలో కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. దానివల్ల ఈసారి తప్పకుండా వైసీపీని ఓడిస్తారని అనుకుంటున్నాం. మేము కూటమే గెలుస్తుందని అనుకుంటున్నాం. అదీప్ రాజ్ గారు ఈసారి ఇక్కడ గెలిస్తే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? అవునండి, అసలు లేదు. పంచకాల రమేష్ గారే గెలుస్తారు, విజయం సాధిస్తారు ఆయనే. ఈ 5 సంవత్సరాలుగా ఇక్కడ అదీప్ రెడ్డి గారు అధికారులు ఉన్నా ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి జరగలేదండి. ఇప్పుడు పంచకాల రమేష్ బాబు గారు వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి ఇక్కడ పంచకాల రమేష్ బాబు గారు గెలిచారు. ఈసారి తప్పకుండా కూడా భారీ మెజారిటీతో ఉమ్మడి ప్రభుత్వంలో గెలుస్తారు. ఆయన వస్తేనే పెందుర్తి అనే గ్రామం మాత్రం అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాం. తప్పకుండా గెలుపు ఇక్కడ సహజం. పవన్ కళ్యాణ్ ముందుగా అందుకే పంచకాల రమేష్ బాబు గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వల్ల పంచకాల రమేష్ బాబు గారు అత్యంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా యువత ఓటు, కొత్త ఓటు మొత్తం కూడా పంచకాల రమేష్ బాబు గారికి. తప్పకుండా ఈసారి భారీ మెజారిటీతో పంచకాల రమేష్ బాబు గారు గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా. ఏంటి మీ పేరేటండి? నా పేరు మురళీదేవి. దేవి గారు ఇక్కడ పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకాల రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారండి. అతని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఆయన చాలా మంచి వ్యక్తి, మనసున్న మహారాజు. గెలుపుకి చాలా కష్టపడుతున్నారు. న్యాయం, నీతి, నిజాయితీ ఎటువైపు ఉన్నాయో పంచకాల రమేష్ బాబు గారు అటువైపు ఉంటారు. అన్యాయం ఎక్కడ ఉంది అంటే అదీప్ రాజ్ దగ్గర ఉంది. 100% పంచకాల రమేష్ బాబు గారు గెలుస్తారు. ఇక్కడ ఆపోజిట్ లోనే ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద అదీప్ రాజ్ గారిని అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు నించున్నారు కదండి. అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు నించున్నారు కదా, అతను గెలుస్తారంటారా? అంటే అతను పోటీ వస్తారంటారా? అదీప్ రాజ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో గెలదమ్మా. సర్వే రిపోర్ట్లో కూడా పంచకాల గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారని వచ్చింది. అదీప్ రాజ్ ఎక్కడ ఉన్నారు అంటే అవినీతి ఎక్కడ ఉందో అదీప్ రాజ్ అక్కడ ఉన్నారు. అదీప్ రాజ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా